1000 ఏండ్ల పరిపాలన. అదే యేసుక్రీస్తు మరలా ఒలీవల కొండ మీదకి రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా వస్తాడు. ఇప్పుడే గాడిద మీద వచ్చాడు కదా, ఆయన పరలోకం నుండి గుర్రం మీద వస్తాడంట. గుర్రం మీద వచ్చేసి భూమి మీదకి అక్కడ కాలు పెడతాడు. కాలు పెట్టి అక్కడ నుండి యెరూషలేము ప్రాంతంలో రాజ్యం ఏర్పాటు చేసి రాజుగా ఆయన పరిపాలన చేస్తాడు. మీకు ఆ విషయం తెలుసా? ట్రంప్ పోయినసారి గెలిచినప్పుడు, బైడెన్ కన్నా ముందు గెలిచినప్పుడు ఆయన చేసిన పని తెలుసా? యెరూషలేమును రాజధానికి ఏర్పాటు చేశాడు. యెరూషలేమును ప్రపంచ రాజధాని చేశాడు. ఇంతకుముందు టెల్ అవీవ్ అనే ప్రాంతంలో యెరూషలేము రాజధాని ఉండేది. ఇప్పుడు టెల్ అవీవ్ తీసేసి యెరూషలేము పట్టణాన్ని రాజధాని చేశాడు. యెరూషలేము పట్టణం రాజధాని చేయడం అంటే, యెరూషలేము పట్టణం అంటే ప్రపంచానికి సెంటర్ పాయింట్. కాబట్టి ఆ సెంటర్ పాయింట్లోంచి యేసుక్రీస్తు రాజుగా ఉండి రాజుగా ఏలుతూ ఉంటే ప్రపంచం అంతా ఆయన రాజ్యానికి, దానినే పరలోక రాజ్యం, రెండవ రాజ్యము 1000 ఏండ్ల పాలన అంటారు. 1000 ఏండ్ల పాలనలో దేవుడు పరిపాలన చేయడం కోసము ఇప్పుడే యేసుక్రీస్తు వారు భూమి మీదే పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు మట్టలాదివారం రోజు మనం అనుకున్నాం జరిగిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం చేసి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మరలా రాజ్యము అది 1000 ఏండ్ల పరిపాలన. ఇంకా దానికి తిరుగులేదు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డ, యేసుక్రీస్తుకు పట్టాభిషేకం చేశారు. ఆ రోజు కొన్ని కార్యాలు జరిగాయంట. మొట్టమొదటిది ఏంటంటే చిన్న పిల్లల యొక్క పండగ. జనరల్గా మట్టలాదివారం అంటే ఏం చేస్తారు? వాళ్ళు చిన్నపిల్లలు వస్తారు మట్టలు పట్టుకొని ప్రభువుని స్తుతించడం. ఎక్కడైనా చూడండి, మట్టలకి మనం పూలు గుచ్చుకున్నాం. యాక్చువల్గా పూలు గుచ్చారో లేదు మనకు తెలియదు. డెకరేషన్ కోసం కూస్తున్నారు, లేదా దేనికోసం కూస్తున్నారు నాకు తెలియదు. జనరల్గా ఆ రోజు మట్టలు పరిచారు, వస్త్రాలు వేసారు. ఇప్పుడు వస్త్రాలు ఎవరు వేయట్లా, మరి వస్త్రాలు ఎవరు వేయట్లా. ఆ పూలు గుచ్చుకు డెకరేషన్ చేసుకొని చక్కగా సంతోషంగా పిల్లలు వచ్చి ఆ రోజు ప్రభువును స్తుతిస్తూ హోసన్నా జయం. ఇదంతా సాదృశ్యం ఏంటంటే, మనం చేయకపోయిన పెద్ద ఉపయోగం ఏమి కూడా లేదు. కానీ ఆ రోజు జరిగిన దాన్ని మనం ఏం చేసుకున్నా జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తున్నాం. కాబట్టి ఆ రోజు మట్టలాదివారం రోజు ఏం జరిగిందంటే 7 అంశాలు. మొదటిది చిన్నపిల్లల యొక్క పండగ అంట. రెండోది ఏంటంటే శిష్యుల యొక్క పండగ అంట. చూడండి అక్కడ లోకాసువార్త 19:37-38. లోకాసువార్త 19వ అధ్యాయము 4 సువార్తలు రాయబడింది. లోకాసువార్త 19వ అధ్యాయము 37-38. 19వ అధ్యాయం చూడండి 37-38. ఒలీవల కొండ చోట నుండి ఇందా మీకు చెప్పేసి దిగుచోటుకి అని రోడ్డు ఎలా ఉందన్నారు? ఫ్లాట్గా ఉంటుంది, దిగుచోటు ఉంటుంది, అంటే దిగువగా ఉంటుంది. కాబట్టి దిగుచోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించు, ప్రభు పేరిట రాజు స్తుతించబడుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని స్తోత్రం చేస్తే ఎవరంట? శిష్యుల సమూహములు కూడా వచ్చారండి. అంటే ఆ రోజు చిన్నపిల్లల పండగే కాదు, శిష్యులకు కూడా పండగ. రెండవది ఖర్జూరాలు మట్టలు, ఏట మట్టలు ఎన్నో చూసారా, వీటితో పండగ చేస్తారంట యూదులు. ఖర్జూర మట్టల పండగ అంటారు. ఇవి ఏం చేశారు వాళ్ళు? ఖర్జూర మట్టలతోనే ప్రభువును స్తుతించింది. తర్వాత ప్రకటన గ్రంథం 7:9 చూడండి. కొన్ని విషయాలు చేసి నేను ముగించేస్తే. ప్రకటన 7:9. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి కనబడిను. ధరించుకున్న వారై చేతబట్టుకొని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరు వీళ్ళంతా చెప్పింది? ప్రతి భాషలో నుంచి, వంశంలో నుంచి వచ్చిన అనేక మంది ప్రభు సింహాసనం ఎదుట ఏం మట్టలు పట్టుకున్నారంట వాళ్ళు? ఖర్జూర మట్టలు పట్టుకుని దేవుని, అంటే మట్టల పండగ, మట్టల ఆదివారం అంటాం కదా, ఖర్జూర మట్టల యొక్క పండగ ఈరోజు కూడా. ఆ తర్వాత ఇంకొక విషయం చూద్దాము. మత్తయి సువార్త 21:13 చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనము. 14. గుడ్డివారును కుంటివారును చాలు, ఆయన వారిని ఏం చేశాడంట? ఆ రోజు స్వస్థతల పండుగ అంటండి. చాలామందిని దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు స్వస్థపరిచాడు ఇదే రోజు. కాబట్టి ఈరోజు మనకి ఇంకో పండుగ ఏంటి తెలుసా?
ప్రభువు అనేక మందిని స్వస్థపరిచిన పండగ రోజు. మట్టల పండగ రోజు, ఖర్జూర మట్టల పండగ రోజు, శిష్యుల పండుగ, పిల్లల పండుగ, స్వస్థత పండుగ. అంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి 11వ వచనం. అది యోహాను సువార్తలో ఎన్నో అధ్యాయం దాకా ఎన్నో వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయము 51వ వచనం చూడండి. నిశ్చయముగా చెప్పుట అంటే యేసుక్రీస్తు మెస్సియా అని ఆయన రావడం చూడటం మీరు చూస్తారని, మెస్సియాగా ఆయన ఏం చేసుకుంటే రుజువు చేసుకున్న రోజు అండి. మెస్సియాగా ఆయన అంతటా ఆయన. అంటే చాలామంది యూదులు ఏం చేస్తున్నారు ఆ రోజు చాలామంది యూదులు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తును అంగీకరించాలంటే ఈ మెస్సియా వస్తాడు అనుకుండగా చాలామంది అంగీకరించాలి. కానీ నేనే మెస్సియానని ప్రభు ఆయన ఏం చేశాడంట, మనిషి కుమారుడు దిగుతూ ఉన్నాడని చెప్పేసి ఆయన రుజువుపరుచుకున్నాడని బైబిల్ వాక్యంలో ఇంకా రాయబడి. తర్వాత ఇందాక అనుకున్నాం కదా, యేసుక్రీస్తుకు పట్టాభిషేకము పొందిన పండగ రోజు ఈరోజు. ఏంటంటే యేసుక్రీస్తు పట్టాభిషేకము. ఇంకోటి చెప్పాలంటే దేవాలయాన్ని శుద్ధీకరించిన పండగ రోజు. ప్రభు ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? అందరిని పంపించేసి దేవాలయాన్ని శుద్ధి చేశాడు. కాబట్టి ఈరోజు దేవాలయాన్ని శుద్ధి చేసిన పండగ రోజు. వెళ్ళిపోయాడు, అక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు ఏం చేశాడు? వాటన్నిటిని చూసి ఉన్నవారందరినీ కొడత కొట్టి, యేసుక్రీస్తు కోపం రావడం మీరు ఎప్పుడైనా చూసారా? యేసుక్రీస్తు కోపం రావడం ఎప్పుడైనా చూసారా? భూమి మీద బతుకున్నప్పుడు ఒకసారి హేరోదు గురించి ఆ నక్కతో చెప్పండి అన్నాడు. అంటే తొందరపడి మనం మాట వచ్చినప్పుడు కుక్క నక్కనేస్తాం కదా, హేరోదు గురించి మాట. ఇక్కడేం చేశాడు? కొరడ తీసుకొని కొట్టి, దేవుని మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళ విషయంలో దేవుడు కోప్పడతాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీలైతే దేవుని మందిరంలో మంచి చేయండి, వీలైతే దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయండి, వీలైతే దేవుని కోసం ఏదైనా చేయండి. కానీ దేవుని మందిరాన్ని క్రయ విక్రయాలు చేయటం, దొంగల గుహగా చేయటం. దేవుని మందిరాల్లో ఇదివరకు చీటీ పాటలు కాదు, ఏం పాటలు అయ్యి, ఏదైనా పాటలు పాడతారు ఏంటయ్యి, వేలం పాటలు. దేవునికి ఎవరు గుడ్డు తెస్తారు పరిచర్య కోసం, లేదంటే ఒక రైసు బస్తా ఇస్తారు, దాన్ని తెచ్చి పాటలు పాడతారండి. ఇది నా పాట 500, నా పాట అంటే తెలియని కాలంలో పాడుకున్నారేమో తప్పులేదు, వాళ్ళ గురించి మనం ఏం అనొద్దు. దేవుని మందులో క్రయము విక్రయం జరగకూడదు. దేవునికి ఇచ్చింది దేవుందే, దాన్ని మనం తీసుకోవద్దు. మనం తీసుకొని వాళ్ళు ఏమంటారు, దేవుని మందిరం ఉపయోగపడితే డబ్బులు ఇస్తున్నాం, తెలియక చేస్తున్నారేమో. కానీ దేవుని మందిరంలో ఏదున్నా కానీ క్రయ విక్రయాలు మాత్రం జరగకూడదు. దేవుని మందిరం దొంగల గుహగా కానీ చేయకూడదు. వ్యాపారం అనేది అసలు దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ఇలా జరిగించారో అవన్నీ చూసిన తర్వాత ఆయన కోపం వచ్చేసి కోడ తీసుకొని ఎక్కడ పడి అక్కడ కొట్టేశాడు. ఇప్పటివరకు శాంతంగా ఉన్నాడు, అందరినీ ఎవరేమడిగినా శాంతంగా సమాధానం చెప్పు. కానీ ఇప్పుడు మాత్రం ఓర్చుకోలేక కోడ తీసుకొని కొట్టేశాడు. కాబట్టి యేసుక్రీస్తుకి కోపం వచ్చిన రోజు కూడా ఈరోజే. కానీ యేసుక్రీస్తు తర్వాత యెరూషలేము దగ్గరికి దూరంగా ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చి యెరూషలేము మందిరాన్ని చూసి ఏడుస్తాడు ప్రభు. ఆయన ఏడ్చిన ప్రదేశం ఒక చర్చి కట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడే ఉండి ఏడ్చాడు అంటారు. దాని ముందు చూస్తే ఒక ముళ్ళ చెట్టు ఉంటుంది, పెద్దది, ఇంత బాగుంటుంది, ఒక్కొక్క ముళ్ళు, తొమ్మ ముళ్ళు ఉంటుంది చూసారా, ఇంత నేను చూశాను. దాన్ని ఎవ్వరు ముట్టుకొని ఏట్లేదు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఇది యేసుక్రీస్తు వారు ఇక్కడ నుండి యెరూషలేము చూసి కన్నీరు గార్చాడంట, ఏడ్చాడు. ఆ రోజు ఎందుకు ఏడ్చాడని అడిగితే, ఇప్పుడున్న యెరూషలేము మందిరము సొలొమోను కట్టిన మందిరం తర్వాత పడగొట్టబడుతుంది. ప్రభు ఏం చెప్పాడు, నన్ను చంపండి, ఈ మందిరాన్ని పడగొట్టని 3వ దినాన మరలా లేపుతాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, దేవుడు లేపుతానని చెప్పాడు కదా. అంటే నా దేహము దేవుని మందిరము, నన్ను పడగొట్టని 3 దినాలు లేపుతాను ఆత్మీయంగా చెప్పాడు. తెలియక వాళ్ళు దేవుని మందిరం పడగొట్టమని. ఇప్పుడు యూదులందరూ ఏం చేశారు, ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉండులాగా అన్నారు కదా. కాబట్టి వీళ్ళు అన్న వెంటనే ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది. తర్వాత క్రీస్తు 70 సంవత్సరంలో టైటస్ అనే రాజు వచ్చి యెరూషలేము మందిరాన్ని దండెత్తి కాల్చేసి అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. ఒక్క గోడ మాత్రం మిగిలింది, ఒక గోడ. ఆ గోడే వేలింగ్ వాల్. తెలుసా మీకు? దక్షిణ గోడ ఒకటి ఉందండి, అది ప్రార్థనల గోడ అంటారు దాన్ని, ఏడుపుల గోడ. ఆ ఒక్క గోడ ఇప్పటికీ ఒరిజినల్ గోడ ఉంది.
అందరూ వెళ్ళి మాకు మందిరం ఇవ్వు ప్రభు తొందరగా అని చెప్పి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మేము కూడా వెళ్ళాం, గోడల్లో అనేకమైన పేపర్లు పెట్టి అనేకమైన ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి ప్రార్థన చేసాం. మేము కూడా ఎవరైనా అక్కడ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు. ఆ దేవాలయం ప్రాంతంలో అరబ్బులు మాస్క్ పెట్టుకున్నారు. వీళ్ళు చెదిరిపోయి వెళ్ళిపోయారు కదా, మాస్క్ అనేది వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటంటే మాకు ఈ స్థలం కావాలంటే మాకు ఈ స్థలం. అక్కడ యేసుక్రీస్తుకి ముళ్ళ కిరీటం పెట్టినటువంటి చెట్టు ఇంత పొడవు ఉంటుంది, ఒక్కొక్కటి 3-4 అంగుళాలు ఉంటుందండి. అది చూడగానే మాకు ఒళ్ళు గుగ్గురు. ఇది యేసుక్రీస్తు మీద అంటే పెట్టగానే లోపల గుచ్చుకుపోయాయంట. తల మీద ముళ్ళ కిరీటం చుట్టి ఇలా గట్టిగా ఒత్తారంట. కర్రలతో ఒత్తితే అసలు మీరు చూడండి, ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎలా ఉంటుంది, లోపల బ్రెయిన్ లోపల పైన ఏముంటుంది, కపాలం ఉంది, బ్రెయిన్లోకి వెళ్ళి గుచ్చుకొని బ్లీడింగ్ అయిపోయి ఎంత బాధపడ్డాడు తెలుసు యేసుక్రీస్తు. ఆ విధంగా హింసించారు ప్రభువు. ముళ్ళ కిరీటం పెట్టారు. అక్కడ నుండి ఏడ్చాడు, కన్నీరు గార్చాడు దేవుడు. ఎందుకంటే యెరూషలేము రాబోయే దినాల్లో ఏమైపోతుందంట, కూలిపోతుంది. దేవుడు యెరూషలేమును అప్పగించేశాడు శత్రువులకి. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపం మా మీద మా పిల్లల మీద ఉండాలన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని చెదరగొట్టి పంపించేస్తారు. వాళ్ళు కొని తెచ్చుకున్న శాపం. కాబట్టి ఈరోజు యెరూషలేము మందిరం ఇంకా కట్టబడలేదు. 3వ మందిరం కట్టబడబోతుంది త్వరలో. కాబట్టి గుర్తుపెట్టుకున్న ఆ రోజు ఇంకొక విషయము చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు గాడిద పిల్లల మీదప్పుడు గాడిద ఏమంది, అబ్బా ఏంటి నాకు ఈ ఘనత ఏంటి, నాకు ఈ వస్త్రాలు ఏంటి, నా వస్త్రాలు పరుస్తున్నారని నేను ఇంత గొప్పదాన్ని అనుకోవచ్చా? ఎవడైనా నశించేవాడు క్రీస్తునందు మాత్రమే అతిశయించాలి. అతిశయించే ప్రతి ఒక్కడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. నాకున్న డబ్బును బట్టి, నాకున్న ఘనతను బట్టి, నాకున్న జాబును బట్టి, నాకున్న హోదాను బట్టి మీరెప్పుడు కూడా అతిశయపడకూడదు. ఆ గాడిద అంటే అతిశయపడింది అనుకుందాం. అదే గాడిద రేపటి రోజు నా రోడ్డు వచ్చింది అనుకో, ఏం చేస్తారు చెప్పండి? రాళ్ళు తీసుకొని తోలుతారు, రాళ్ళు తీసుకొని తోలేస్తారు, ఇసురు కొడతారు, కర్రలతో కొడతారు. అదేంటి అది అనుకోవచ్చుగా, నిన్న నేను రాగానే నాకేమో ఘనత ఇచ్చారు, ఈరోజు ఏంటి నన్ను కొట్టేస్తున్నారు. ఆ గాడిదకి ఘనత ఎప్పుడంటే, అపవిత్రమైన జంతువు ఘనత యేసుక్రీస్తు మీద ఉన్నప్పుడే ఘనత. ఈరోజు మనం కూడా గాడిదల వంటి వాళ్ళమే, అపవిత్రమైన వాళ్ళమే. మన మీద యేసుక్రీస్తు ఉంటేనే, నీలో ప్రభు ఉంటే నీకు ఘనత వస్తుంది. ప్రభు లేకపోతే నీకు ఘనత రానే చీకొట్టేస్తూ ఉంటారు మనుషులందరూ. కాబట్టి ప్రభు గాడిద ఎందుకు ఎక్కాడంటే, మన కోసము ఆయన తగ్గించుకొని శాంతి దూతగా వచ్చి అపవిత్రమైన దాన్ని యెరూషలేము మందిరంలో తీసుకొచ్చి వారిని మందిరంలో స్థానం కల్పించడానికి యేసుక్రీస్తు గాడిదనికి యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. అదే చివరి రాక. ఇంకా తర్వాత ప్రభు ఇంకా మరలా ఎప్పుడు వస్తాడు? 2వ రాకల్లోనే వస్తాడు. ఇంకా చివరిగా యెరూషలేముకి వచ్చాడు కాబట్టి ఆయన్ని ఊరేగించారు. మొదటిసారి వచ్చినప్పుడు కానీ, ఈ మధ్యకాలం 3 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా కానీ ఊరేగింపు లేదు. ఈరోజు మాత్రమే ఊరేగింపు జరిగింది, అంటే మరణానికి అప్పగించబడే ముందు. కాబట్టి మరలా యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే 2వ రాకడలో ఆయన గుర్రమెక్కి తీర్పు తీర్చేవానిగా, యుద్ధము చేసేవానిగా వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రాముఖ్యంగా ఏమేమి పండుగలు జరిగినాయి ఈరోజు చెప్పండి? ఈరోజు జరిగిన పండుగలు ఏంటి? ఫస్ట్ చిన్నపిల్లల యొక్క పండుగ. 2వది ఎవరి పండుగ? శిష్యుల యొక్క పండుగ. 3వది ఏం పండుగ? ఖర్జూర మట్టల పండుగ. 4వది ఏం పండుగ? స్వస్థతల పండుగ. 5వది ఏం పండుగ అమ్మా? ఆ మెస్సీగా ఆయనను మెస్సీగా ప్రకటించుకున్న పండుగ. చివరిది ఏంటి? ఇంకో పండుగ ఏంటి? పట్టాభిషేకం పండుగ. ఇంకా దేవాలయాన్ని శుద్ధి చేయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ అర్థాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఈరోజు జరిగాయి. కాబట్టి ఇక్కడ గాడిద ఎవరంటే ఏం చెప్తారు మీరు? మనమే. దేవుడు మన మీద ఉంటేనే మనకి ఘనత. దేవుడు లేకపోతే ఘనత రానే. మీరు ఎంత సంపాదించుకోండి, గాడిద లాంటి వారం మనం. అదే ఇంకో విషయం చెబుతా. గాడిద భారవాహకమైనటువంటి జంతువు. అంటే ఎంత బరువైనా మోస్తుందండి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వరకు గాడిద మీదే లగేజ్ పెట్టి తీసుకు. ఇప్పుడు లారీలు వచ్చినాయి కదా, ఒక గాడిద మోసేది లగేజ్ పెట్టుకొని. ఇంకొక విషయం చెబుతా. సంసోను 1000 మందిని చంపాడు. దేంతో? దవడ. అంత బలంగా ఉంటుంది దాని ఎముకలు. తెలుసు మీ అందరికీ? చాలా బలమైన ఎముక అనమాట దానికి, భారవాహకమైనది. ఈ గాడిద దవడ ఎముకను పట్టుకొని ఒక సంసోను 5 మంది చంపాడంటే నేను ఒకటి చెప్తానండి. బలమైన చేతిలో, బలవంతుని చేతిలో బలమైన బాణంగా మీరుంటే దేవుడు ఎలాగైనా వాడుకుంటాడేమో.
పనికిరాని గాడిదని, అపవిత్రమైన గాడిదని సంసోను వాడుకొని 1000 మంది శత్రువులను చెడగొట్టాడు. ఈరోజు నీవు కూడా ప్రభు కోసం నిలబడితే నిన్ను వాడుకొని దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు కూడా జరిగిస్తాయి. కాబట్టి గాడిద గురించి ఎక్కువ మనం చెప్పుకోలేదులే, కానీ జరిగిన సిచ్యువేషన్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఒకసారి ఈ గాడిద లక్షణాలు ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా మనం దాని గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూడండి, 4 చోట్ల ఈ వచనాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17లో 21వ అధ్యాయం మత్తయి సువార్త. తర్వాత యెరూషలేముకు సమీపించి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుగుతున్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటినిప్పి నా ఎదుగు తోలుకునండి. ఎవడైనాను అని నీడల కావలసినవని చెప్పవలను. వెంటనే వాటిని త్రోలిపెట్టునని వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగాను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి బట్టలు వేయగా కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక కేకలు వేయరి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు కలవరపడెను. జనసమూహము ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రమలు చేయవారు అందరినీ వెళ్ళగొట్టి పడద్రోసి అనబడును వ్రాడవి ఉన్నది. చేసిడి వారిను కుంటివారును రాగా స్వస్థపరిచెను. వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కోపముతో మండిపడి అడిగిరి. వినుచున్నాను చేసితివి, చదవలేదా? విడిచిపెట్టి బేతనీకి వెళ్ళి అక్కడ బస్ చేసి చాలు. ఈ వాక్యంలో మీకు అంతా ఈరోజు ఏం జరిగిందో చక్కగా రాయబడింది. ఓకే, మన బైబిల్ వాక్యం చూస్తే 4వ వచనం చూడండి. ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది అది ఏమనగా అని ఇక్కడ ఉంది కదా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కిన యొద్దకు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. జకర్యా 9:9 బహుగా సంతోషించుడి. చాలు. దేవుని వాక్యము ఒకసారి మనం గమనిస్తే ఈ జకర్యా గ్రంథము, మలాకీ గ్రంథము, తర్వాత మత్తయి సువార్త జరిగింది కదా. అంటే యేసుక్రీస్తు రాకముందే జకర్యా అనే ప్రవక్త 9వ అధ్యాయంలో దాదాపు మలాకీ జకర్యా ముందు 550 సంవత్సరాల కన్నా ముందుగా ప్రవచించాడు ఆయన జకర్యా. ఏమని ఇక్కడ బైబిల్, సియోను నివాసులారా బహుగా. సియోను అంటే ఎవరు? సియోను కుమార్తె అంటే ఏంటి? సియోను అంటే ఎవరు అసలు? యెరూషలేము ప్రాంతాన్ని సియోను కుమార్తె అంటే యెరూషలేము గురించి చెప్పబడింది. యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లనెక్కిన యొద్దకు వచ్చున్నాడు. ఇది మనం బైబిల్ వాక్యం చదువుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం.
వినండి, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చారంటే, ఆయనంట యెరూషలేములోకి వచ్చేటప్పుడు, అంటే గతంలో యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రాంతము బెత్లెహేం. ఆయనది ఏ ఊరు? నజరేత్. నజరేత్ నుండి బెత్లెహేంలకు లెక్క రాసుకోవడానికి వచ్చారు, జనసంఖ్య రాయించడానికి వచ్చారు. వచ్చినప్పుడు దినాలు నిండినవి కాబట్టి బెత్లెహేములోని ఒక పశువుల పాక సత్రం దగ్గర ఆయన యేసుక్రీస్తు వారిని మరియమ్మ గారు ప్రసవించారు. అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుండి యేసుక్రీస్తు వారు మరలా అక్కడ చంపేస్తూ ఉంటే మరలా 2 సంవత్సరాలు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మరలా ఆయన నజరేతుకు వచ్చి పెరిగాడు. నజరేతులో ఉండి దాదాపు తల్లిదండ్రులకు లోబడి 12 సంవత్సరాల దాకా బైబిల్ గ్రంథం రాయబడింది. 12 నుండి మరలా 30 సంవత్సరం వరకు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడాల. చాలామంది దాని గురించి అనేకమైన అపోహలు చెప్తారు. ఆయన అక్కడికి వెళ్ళాడు, కాశ్మీర్ వెళ్ళాడు, అటు వెళ్ళాడు, యోగిల దగ్గర నేర్చుకుని, అంతా రాంగ్. బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. ఏమో తెలుసా? ఆయన వయస్సునందును జ్ఞానమందును పెద్దల దయందును దేవుని వదిలుచు ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడని బైబిల్ క్లియర్గా ఉంది. తర్వాత ఆయన నజరేతు నుండి మొట్టమొదటిగా సమాజ మందిరాలకు వచ్చి వాక్యం బోధిస్తాడు. అర్థమైంది మీ అందరికీ? వాక్యం బోధించే ముందు యోర్దాను నదిలో ఆయన ఏం చేస్తున్నాడు? బాప్తీసం ఇచ్చే యోహాను బాప్తీసాలు ఇస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చి బాప్తీసం తీసుకొని అక్కడ నుండి వెలుగులోకి వస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దాదాపు 30 సంవత్సరంలో సువార్త ప్రారంభించాడు బాప్తీసం తీసుకొని. 33.5 సంవత్సరాలకి సువార్త ఎండ్ చేశాడు. అంటే ఆయన ప్రకటించిన కాలం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కోసం ఆయన దాదాపు 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 30 సంవత్సరాలు ఏం చేసేస్తా? ప్రతిరోజు ప్రార్థన చేశాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించేవాడు, తల్లిదండ్రులకు లోబడి వారితో పనిచేస్తూ ఉండేవాడు, చక్కగా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఈయన సువార్త ప్రకటించిన కాలంలో అయిపోయింది సువార్త ప్రకటన. ఇంకా ఈయన అప్పగించబడే సమయం వచ్చింది. సమయం వచ్చిన తర్వాత అంతకుముందు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను వాక్యం ప్రకటిస్తూ ప్రభువారు తిరిగాడు. ఓకే, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువారిని చుట్టూ తిరిగాడు. యోర్దాను ప్రాంతాల్లో అన్నీ తిరుగుతూ వచ్చాడు. యోర్దాను నుండి యెరూషలేముకి ఆయన వచ్చాడు. అంతకుముందు చాలాసార్లు యెరూషలేం ప్రాంతానికి వచ్చేళ్ళాడు, కానీ ఎప్పుడు వచ్చేళ్ళినా కానీ అంత వింత ఏం జరగల. ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తు రావడాన్ని పండగలాగా చేశారు. ఎందుకో తెలుసా? ప్రత్యేకత. పస్కా పండుగ, నిన్న పాస్ ఓవర్ అని ఒకటి జరిగింది. పస్కా పండుగ సమయంలో దేవుడు యెరూషలేముకు తిరిగి వస్తాడు. యోర్దాను నుండి ఆయన వస్తూ ఉంటే పస్కా పండుగ ఉంది, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా, మీ బంధువులు ఎవరైనా వేరే దేశం వెళ్ళి ఒక మంచిగా పనులు చేసుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని లేదా ఒక మెడల్ సంపాదించి వస్తారు, ఏం చేస్తారు? మీ ఊరోళ్ళు, మన ఊరోళ్ళు ఏం చేస్తారు? సంభ్రమాచర్యాలతో ఊరేగింపు తీసుకొస్తారు ఇంటికి. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేశారు. ఆయన సువార్త గురించి అంతా ప్రబలిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏం చేశారంటే ఊరేగింపుగా తెద్దాం అనుకున్నారు. నేను ఆ ప్రాంతంలో తిరిగా. యెరూషలేముకి రాగానే యోర్దాను నుండి యెరూషలేముకి వచ్చేటప్పుడు యెరూషలేముకి రావడానికి మనలాగా ఫ్లాట్ రోడ్డు ఉండదు. ఒక పక్కన యెరూషలేము ద్వారాలకు రాగానే దూరంగా యెరూషలేం మందిరం కనిపిస్తుంది.